ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఆగస్టు నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ను కావచ్చు, ఇంకా ఆగస్టు నెలలో ప్రత్యేకంగా నిర్వహించే పవిత్రోత్సవం సేవ టికెట్స్ ను కావచ్చు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇంకా జూన్ జూలై ఈ 2 నెలలకి సంబంధించి రిలీజ్ చేయాల్సిన టికెట్స్ ఏవి, ఆ టికెట్స్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ టిటిడికి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది. ముందుగా టిటిడి వారు గత 3 సంవత్సరాల నుంచి 3 నెలల ముందుగా ప్రతి నెలలో కూడా ఒక షెడ్యూల్ ప్రకారం అన్ని రకాల టికెట్స్ ను రిలీజ్ చేస్తున్నారు. టిటిడి వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆల్రెడీ జూలై నెల వరకు అన్ని టికెట్స్ ని రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. అయితే ఈ మే నెలలో ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ ని, ఇంకా జూన్ జూలై నెలలకి సంబంధించి కొన్ని టికెట్స్ ని ఈ నెలలో రిలీజ్ చేస్తారండి. ముందుగా ఆగస్టు నెలకి సంబంధించిన టికెట్స్ స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకునే ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం ఈ 4 రకాల ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కిడిప్ లో ఆగస్టు నెలకి సంబంధించి రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఈ 2 రోజుల పాటు ఆన్లైన్ లక్కిడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ 2 రోజులు ఎంత మంది భక్తులైతే లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకుంటారో ఆ భక్తులందరికీ సంబంధించిన ఆన్లైన్ లక్కిడిప్ రిజల్ట్ ని మే 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టిటిడి వారు అనౌన్స్ చేస్తారు. అలా అనౌన్స్ చేశాక ఎవరైతే లక్కిడిప్ లో సెలెక్ట్ అవుతారో ఆ భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టిటిడి నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరుగుతుంది. అలా ఎవరైతే సెలెక్ట్ అయినట్టు మెసేజెస్ వస్తాయో ఆ భక్తులు మాత్రమే ఆ సేవకు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సుప్రభాతం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 120 రూపాయలు, తోమాల అర్చన సేవలకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 220 రూపాయలు, అష్టదళ పాద పద్మారాధనం సేవకి ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 1250 రూపాయలు. మీరు ఏ సేవకి సెలెక్ట్ అయితే ఆ సేవకు మాత్రమే అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాలి. అంతేకాని లక్కిడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ముందుగా మీరు 1 రూపాయి కూడా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదండి. ఇక నెక్స్ట్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక ఆగస్టు నెలలో వార్షిక సేవల్లో భాగమైన ప్రత్యేక సేవ అంటే ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఈ 3 రోజుల పాటు పవిత్రోత్సవం సేవను టిటిడి వారు నిర్వహిస్తున్నారు. ఆగస్టు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్స్ ని కూడా భక్తులు బుక్ చేసుకోవడానికి మే 21వ తేదీ ఉదయం 10 గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి. అంటే ఆగస్టు నెలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పవిత్రోత్సవం ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని మే 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఈ టికెట్స్ అన్ని కూడా ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. కాబట్టే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలని కూడా అంటారు. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఎవరైతే వర్చువల్ సేవ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులు దర్శనం ఎంట్రీ పాయింట్ అనేది ఏటీసీ సర్కిల్ అంటే 300 రూపీస్ క్యూ లైన్ లో వెళ్లి స్వామి వారి దర్శనం చేసుకోవాలి. కాబట్టి ఎవరైతే ఆగస్టు నెలకి సంబంధించి 500 రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులు దీనిని గమనించుకొని మే 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల అంగ ప్రదక్షిణం సేవ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 23వ తేదీ ఉదయం 10 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ టికెట్స్ ని లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు కేవలం 750 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. అండ్ ఈ టికెట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో పేమెంట్ ఆప్షన్ ఉండదు కాబట్టి చాలా ఫాస్ట్ గా అంటే రిలీజ్ చేసిన 1 to 2 మినిట్స్ లోనే మంత్ మొత్తానికి కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అనే టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ ని బుక్ చేసుకోవాలి. ఇక నెక్స్ట్ సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అండ్ మెడికల్ కేసెస్ కేటగిరీలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే సీనియర్ సిటిజన్ కేటగిరీలో మీరు దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ 65 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు కలిగి ఉండాలి. టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు మీ ఏజ్ ప్రూఫ్ కింద సీనియర్ సిటిజన్ యొక్క ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీరు ఫిజికలీ ఛాలెంజ్డ్ కేటగిరీలో టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు 20% కంటే ఎక్కువ వికలాంగత్వం కలిగి ఉన్నట్టు స్టేట్ గవర్నమెంట్ లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసిన వికలాంగత్వ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. లేదా మెడికల్ కేసెస్ కేటగిరీలో మీరు టికెట్ ని బుక్ చేసుకోవాలి అంటే మీకు సంబంధిత మెడికల్ సర్జన్ ఇష్యూ చేసిన మెడికల్ సర్టిఫికెట్ ఉండాలి. టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు ఆ సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. ఇక నెక్స్ట్ తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మే 24వ తేదీన రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే మే 24వ తేదీ సండే పబ్లిక్ హాలిడే కాబట్టి ఆ టికెట్స్ ని ఆ మరుసటి రోజు అంటే మే 25వ తేదీన రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో తిరుమల 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అంటే మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ తిరుమల తిరుపతి తలకోన అకామిడేషన్ ని ఆగస్టు నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారు. అయితే తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం గెస్ట్ హౌస్, విష్ణు నివాసం తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి అంటే దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ. అనగా ఆ నెలకి సంబంధించి ఏదైనా దర్శనం టికెట్స్ ని మినిమం 2 మెంబర్స్ కి మీరు ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బుక్ చేసుకున్నారు ఆ సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో మాత్రమే లాగిన్ అయి తిరుపతిలోని 3 గెస్ట్ హౌస్ లు అండ్ తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. కానీ తిరుచానూరుకి దగ్గరలో ఉన్న తోలప్ప గార్డెన్, తిరుపతి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలకోన ఈ 2 లొకేషన్స్ లో అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి మాత్రం దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. ఇక నెక్స్ట్ టీటీడీ ట్రస్టా స్కీమ్స్ కి ఎవరైతే ₹1,00,000 ఆ పైన అమౌంట్ డొనేట్ చేసిన డోనర్స్ ఉంటారో వారందరూ కూడా డోనర్ కోటాలో ఆగస్టు నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 26వ తేదీ ఉదయం 11:30 ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం అయితే ఉందండి. ఇక జూన్ నెలకి సంబంధించిన టికెట్స్ తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 200 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 25వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్స్ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 26వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అండ్ అలాగే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని జూన్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా మే 26వ తేదీ ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక జూలై నెలకి సంబంధించిన టికెట్స్ తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను జూలై నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ నెల అనగా మే 26వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు
జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలకి సంబంధించి ఏ టికెట్స్ ని ఏ తేదీలో ఎన్ని గంటలకు రిలీజ్ చేస్తున్నారు అనేది తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఈ తేదీల్లో ఈ సమయాలకు రిలీజ్ చేస్తున్నట్టు త్వరలోనే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరుగుతుంది. ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మరొక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మన ఛానల్లో కామెంట్ రూపంలో ఎక్కువ మంది శ్రీవారి భక్తులు ఆగస్టు నెలలో నిర్వహించే ప్రత్యేక పవిత్రోత్సవం సేవా టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, 300 రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, లక్కిడి పార్జిత సేవలు ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఇలా ఎక్కువ మంది భక్తులు అడుగుతున్నారు. కాబట్టి ఆ భక్తులందరికీ కూడా ఒక ముందస్తు సమాచారం ఇవ్వడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఈ టికెట్స్ అన్నింటినీ కూడా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైవ్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని ఒకసారి చూడగలరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.